ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకుందాం. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును దేశించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. చదవబడిన వాక్య భాగములో నేను యాకోబును ప్రేమించినాను, ఏశావును ద్వేషించినాను అన్న మాటను చూస్తున్నాం. అయితే హెబ్రీ పదములో ప్రేమకు నేను ఎన్నుకున్నాను అన్న కార్యమును చూడగలము. నేను యాకోబుని ఎన్నుకొని అతనికి నా ఆశీర్వాదములను ఇచ్చినాను. ఏశావును నా ఆశీర్వాదములకు తగిన వాడిగా నేను గుర్తించలేదు అన్న కార్యము చూడగలము. మన జీవితములో మనము కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వారిగా ఉన్నామా అని పరీక్షించుకోవాలి. మనము ఆయన కృపను సంపాదించుకొని ఉన్నాము. ఎందుకనగా ఈ లోకములో అనేకులు ఉన్నప్పటికీ నీవు నేను మాత్రమే ఆయనను సేవించేదానికి కృపను సంపాదించుకున్నాము. ఎందరికో దేవుని యొక్క వాక్యం అనుగ్రహించబడుచున్నది, ఎందరికో దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదో చూపించబడుచున్నది. కానీ ఆయనను వెంబడించేదానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను సంపాదించుకొనుటకు నీవు నేను ఎన్నుకొనబడి ఉన్నాము. ఆ కృపను మన జీవితములో మనము పొందుకున్న వారిగా ఆయన కోసము జీవించేదానికి ప్రతి దినము ప్రయత్నించవలసిన వారిగా ఉన్నాం. ఏశావు ఆయన ఆశీర్వాదము కోసము అలమటించినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని చేత అతడు ఆశీర్వదించబడుటకు ఎన్నుకొనబడలేదు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తగనివాడినైన నన్ను ప్రభు ప్రేమించినాడు, ఆయన ప్రేమ చేతనే నేను ఈ దినము ఇలాగూ జీవిస్తున్నాను అన్నది మొదటిగా మనము గ్రహించుకోవాలి. ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం, ఎందుకంటే జ్యేష్ఠుడు, కానీ యాకోబుకు అనుగ్రహించబడినది. కారణము ప్రభు అతన్ని ఎన్నుకొన్నాడు, అతనిని ప్రేమించినాడు. ఇతడు నా యొక్క కార్యములను సంపూర్ణము చేస్తాడు, ఇతనిలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీలు రానై ఉన్నారని ప్రభు మొదటిగానే యాకోబును ఎన్నుకున్నాడు. ఆయన ద్వారాగా ఇశ్రాయేలు 12 గోత్రపు వారును ఈ దినము ప్రతి మానవునికి ఆశీర్వాదకరమైన కార్యములను సంపాదించుకొనుటకు ప్రభు యాకోబును ఎన్నుకున్నాడు. నిన్ను కూడా అలాగనే ఎన్నుకున్నాడు. ఎందరో ఉన్నప్పటికీ అనేకుల మధ్యలో నిన్ను ప్రత్యేకించిన ప్రభు, నీకు తన కృపనిచ్చిన ప్రభు, నీ జీవితంలో తన యొక్క వాక్యపు వెలుగునిచ్చిన ప్రభు, తన యొక్క వాక్యపు వెలుగులో నిన్ను బలపర్చిన ప్రభు, నీవు ఆయన యందు స్థిరముగా ఉండాలని ఆశించిన ప్రభు తన కృపను నీకు అనుగ్రహించి నీ నోట తన యొక్క మాట నుంచి నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదమును పంచిపెట్టేవాడిగా ఉన్నాడు. అయితే నీవు ఆ కార్యములను గుర్తించగలుగుతున్నావా? ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ప్రేమించినాడు, నా సహోదరుడిని ఆయన ద్వేషించినాడు, లేకపోతే నా సహోదరులను ఆయన ప్రక్కన పెట్టి నాకు తన కృపనిచ్చినాడు అని నీవు గుర్తించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఎందరో ఉండవచ్చు, నీవు మాత్రమే దేవుని కోసం ఎన్నుకొనబడి ఉన్నావంటే ప్రభు తన కృపను నీ మీద ఎంతగా కుమ్మరించి ఉన్నాడని నీవు తెలుసుకున్నట్లయితే నీవు నిజముగా ధన్యుడుగా ధన్యురాలుగా ఉంటావు. నీవు ఆయన కృపను గుర్తించకపోతే నీవెన్ని ఆశీర్వాదములను సంపాదించుకొనినను, ఎలాంటి ఆశీర్వాదము నీ జీవితంలో ఉన్నను సరే, నీవు ఎందుకు పనికిరాని వ్యక్తిగానే మిగిలిపోతావు. అందుకే ప్రభు
మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున మనము ఆయనకు చాలా ప్రియమైన వారము. మనల్ని ఆశీర్వదించాలని ఎన్నుకున్నాడు ఆయన. నిన్ను ఆశీర్వదించాలని ఎన్నుకున్నది ఎందుకంటే నీ ద్వారాగా అనేకులను ఆశీర్వదించేదానికి ఆయన వాంఛ కలిగి ఉన్నాడు. నీ ద్వారా అనేకులకు దేవుని యొక్క సువార్తను అనుగ్రహించేదానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీలో నుండి దేవుని యొక్క కార్యములను అనేకులు పొందుకొనుటకు నిన్ను ప్రభు ఎన్నుకున్నాడని గ్రహించుకొని ఈ ఉదయ కాలమున నీ హృదయమును ఆయనకు పరిపూర్ణముగా సమర్పించుకో. నీవు నీ హృదయమును సమర్పించుకున్నప్పుడు, నీవు ఆయనను వెతికినప్పుడు, నీవు ఆయనను కనుగొన్నప్పుడు ఆయన నీలో నివాసము చేసి నీ యందు తన కార్యములను సంపూర్ణము చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగాను నీ జీవితమును ప్రయోజనకరముగాను చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృపను సంపాదించుకున్నటకు ఆయన ఎన్నుకున్న వ్యక్తిగా ఉండుటకు నీవు ఆశపడుతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, యాకోబునైనా నీవు ఎన్నుకున్న రీతిగా మేము ఉండాలని ఆశిస్తూ మాకు నీ వాక్యమును అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనాలు. దేవా, నీ చేత ఎన్నుకొనబడి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా జీవించుటకు మాకు నేర్పించమని విన్న వాక్యమును నెమర వేసుకుంటూ నీ వైపు చూసే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.